Dr. Yogendra Sharma, Senior Consultant and Head of the Department of Radiation Oncology, Renova Soumya Cancer Center, Karkhana, Secunderabad. మనం రేడియేషన్ చికిత్సా విధానాల గురించి మాట్లాడుకుంటూ అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీలో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే చికిత్సా విధానం గురించి మనం మాట్లాడుకుంటాం. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటే 1950లో లార్స్ లెక్సెల్ అనే న్యూరో సర్జన్ డిజైన్ చేసినటువంటి రేడియేషన్ చికిత్సా విధానం అన్నమాట. ఈ చికిత్సా విధానంలో బ్రెయిన్లో ఉండేటువంటి ఏదైనా సరే కణుతులు కానీ, అలాగే క్యాన్సర్ కణుతులు కాని కణుతులు కొన్ని ఉంటాయి, అవి లేదంటే వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అని, ఇట్లా రకరకాలైనటువంటి కండిషన్స్కి హై డోస్ రేడియేషన్ డెలివరీ ద్వారా చేసే విధానాన్ని మనం రేడియో సర్జరీ అంటే రేడియేషన్ ద్వారా సర్జికల్గా ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో ఆ ఎఫెక్ట్ని తీసుకురావడాన్ని మనం రేడియో సర్జరీ అంటాం అన్నమాట. ఈ స్టీరియోటాక్సీ అంటే ఏమిటంటే 3 డైమెన్షనల్, అంటే బ్రెయిన్ని ఒక మామూలుగా మనం సిటీ స్కాన్ కానీ ఏదైనా చేస్తే 2 డైమెన్షనల్గానే చూస్తాం, దాన్ని 3 డైమెన్షనల్లో చూసి చేసే విధానాన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. ఈ విధానం చాలా పద్ధతుల్లో, చాలా మెషిన్స్ ద్వారా, రేడియేషన్ మెషిన్స్లో వచ్చినటువంటి అడ్వాన్సెస్ ద్వారా చాలా వాటిల్లో చేయొచ్చు. కానీ మన దగ్గర రెనోవా క్యాన్సర్ సెంటర్లో హైపర్ ఆర్క్ అనే విధానం ఉంది. హైపర్ ఆర్క్ అనే విధానం నార్మల్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీకి ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఏం డిఫరెన్స్ అంటే, దిస్ ఈజ్ ఏ క్లాస్ సొల్యూషన్ ఫర్ బ్రెయిన్ రేడియో సర్జరీ. అంటే ఎక్స్ట్రీమ్ ప్రెసిషన్, లెస్ దాన్ ఏ మిల్లీమీటర్, 0.3 మిల్లీమీటర్స్ ప్రెసిషన్తో, అలాగే దీనికోసమే సపరేట్గా ఒక ట్రీట్మెంట్ ఆల్గారిథం ఉంటుంది. ఆ ప్లానింగ్ ఆల్గారిథంలో నార్మల్ బ్రెయిన్కి వెళ్ళేటువంటి రేడియేషన్, మిగతా చాలా రేడియేషన్ అడ్వాన్సెస్, పాత రేడియో సర్జరీ మెషిన్స్, అలాగే ఈ మధ్య కొత్తగా వచ్చిన రేడియేషన్ మెషిన్స్లో కూడా ఈ హైపర్ ఆర్క్లో ఉండేటువంటి నార్మల్ బ్రెయిన్కి వెళ్ళేటువంటి డోస్ తగ్గించే విధానం ఇందులోనూ ఉండదు. సో దానివల్ల నార్మల్ బ్రెయిన్కి, మనకు బ్రెయిన్లో ఏదైనా కానీ కూడా పార్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రతి పార్ట్ బ్రెయిన్లో ఇంపార్టెంట్. సో మన రేడియేషన్ని నార్మల్ బ్రెయిన్కి ఎంతవరకు తగ్గించగలమో అంత తగ్గిస్తే చాలా మంచిది అన్నమాట. సో మనకి హైపర్ ఆర్క్ టెక్నాలజీ అనేది దానికి ఉపయోగపడుతుంది. దానివల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.